వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీ రమ్య. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందనను పొందింది. వేలాది మంది యోగా సాధకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వివిధ యోగాసనాలను అభ్యసించారు. ప్రజా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది. రాజకీయ బాధ్యతలతో నిత్యం బిజీగా ఉండే నాయకులు కూడా ఆరోగ్య సంరక్షణకు సమయం కేటాయించాలనే విషయాన్ని చంద్రబాబు తన ఆచరణ ద్వారా చెప్పారని పలువురు అభిప్రాయపడుతున్నారు. క్రమబద్ధమైన జీవనశైలి, సమయపాలన, వ్యాయామం వంటి అంశాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలకమని ఆయన పలుమార్లు ప్రస్తావించారు. యోగాభ్యాసం శరీర దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం యువత నుంచి వృద్ధుల వరకు అందరిలోనూ యోగా పట్ల ఆసక్తిని పెంపొందించింది. కార్యక్రమంలో యోగా గురువు బాల రామదేవ్, మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొన్నారు. సామూహిక యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానంపై విస్తృత సందేశం ప్రజల్లోకి వెళ్ళింది. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు యోగా కేవలం ఒక వ్యాయామం విధానం మాత్రమే కాకుండా సమగ్ర ఆరోగ్యానికి మార్గమని పేర్కొన్నారు. రోజువారీ జీవితంలో కొద్దిసేపు యోగాకు కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. మొత్తంగా యోగాంధ్ర కార్యక్రమం ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు కీలక పాత్ర పోషించగా యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమే అనే సందేశాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.